కావాలి కదా. నేను గాలిస్తే నేను పాట పాడుతూనే నువ్వు గెలిచేటప్పుడు మరి నేను కూడా ప్రజలకు పనిచేయను. నేను మొదటి నుంచి కూడా రాజకీయ నేపథ్యంగా కాలేజ్ చైర్మన్గా పనిచేసినోడిని. నాకు ఇంతమంది ఇంత తిరిగినాను, ఇంత ప్రపంచాన్ని చూసినా, ఇన్నిసార్లు ఎమ్మెల్యేల ప్రచారంలో పాటలు పాడినోడిని. రసమై బాలకృష్ణ అనేటోడు ఒక లెజెండు. రసమై అనేటోడు మామూలుడు కాదు, గుర్తుపెట్టుకోండి. నా జీవితం ఇక్కడ ఇప్పుడు మీకు చెప్పిన ప్రస్తావన నుంచి ఎక్కడి నుంచి ఏడుకో ఇన్ని చదువుకుంటూ ఎంఏ బీఈడి ఎంపీలు పిహెచ్డి గోల్డ్ మెడల్ చదువుకుంటూ జీవితంలో చదువుకుంటూ ఒక ఉపాధ్యాయుని అయిపోయి తెలంగాణ సాంస్కృతిక ఉద్యమంలో పాటలు పాడితే సస్పెండ్ చేసినా కూడా పాటను వదిలిపెట్టకుండా తెలంగాణ ఉద్యమంలో నిలబడ్డటువంటి వ్యక్తి. ఎన్ని పోలీస్ స్టేషన్లు, ఎన్ని కేసులు, ఎంత జీవితం. ఒక్కొక్కసారి పాటలు పాడి వస్తూ ఉంటే ఎన్ని యాక్సిడెంట్ల మధ్యన ఆకలిని చంపుకొని, అన్నాన్ని చంపుకొని, యవ్వనాన్ని చంపుకొని, జీవితాన్ని చంపుకొని ఒకరోజు ఆదిలాబాద్లో ఉంటే తెల్లారి మహబూబ్ నగర్లో పోయి పాట పాడింది. ఎవరైనా పిల్లలతోని వాళ్ళ బర్త్డే లేవు, పండుగలు లేవు, పబ్బాలు లేవు, బతుకమ్మ పండుగ రోజులు అన్న మా ఊళ్ళో బతుకమ్మ పండుగ నువ్వు వచ్చి ధూమ్ధాం పెట్టాలంటే నీ దగ్గరేనే, నా బతుకమ్మ దగ్గరనే పాట పాడినా. అన్న దసరా పండుగ అంటే మీరు అంతా సపట్లు పెట్టుకుంటే మీరు పిల్లలతో ఎంజాయ్ చేసుకుంటే మేము మీ దసరా దగ్గరికి వచ్చి పాలపిట్టల మీద మేము పాటలు పాడినాం కదా, మరి మాకోసం మేము బతికింది ఏమైనా ఉన్నదా? రసమై బాలకిషన్ ఇలా చాలామంది మాట్లాడుతుంటారు. చేతగానోడు ఒకడు అంటాడు ఫామ్ ఈ చిల్లర మాటలే. రసమై బాలకిషన్ అంటాడు 200 ఎకరాలకు ఆసాం ఉండాలి. నేను జరిపినటువంటి పోరాటానికి ఐఎమ్ ఏ క్రియేటర్. రేడియోలని ఏమైనా ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు రేడియోలో పాటలు పాడితే పైసలు వచ్చినాయి, నాకు దూరదర్శన్లో పాడితే పైసలు వచ్చినాయి. మొత్తం భారతదేశంలో ఉన్న ప్రతి రాష్ట్రంలో ప్రోగ్రాంలు ఇచ్చేటోని నేను. పెద్ద సంస్థ నాది రసమై. ఒదికి జాబు, ఒదికి ఇవి ఇన్నిటి మధ్యన కదా